సింగరేణిలో నూతనంగా అపాయింట్మెంట్ అయ్యే డిపెండెంట్లకు యాజమాన్యం రాజకీయ జోక్యంతో హైదరాబాద్ లో ఆర్డర్లు ఇవ్వడానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. గోదావరికని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనరల్ మజ్దూర్ ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్స్ వాళ్ళ సీనియారిటీ ప్రకారంగా లిస్ట్ వేయడం జరిగింది. కానీ ఒక జనరల్ మజ్దూర్లనే కౌన్సిలింగ్ ద్వారా సర్ఫేస్ మజ్దూరు చేయడం జరిగింది, వారిని ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్స్ వారిది కూడా త్వరలో ఖచ్చితంగా వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టి సీనియారిటీ ప్రకారంగా మనకు ఎంత వెకేషన్ ఉందో ఆ వెకేషన్ ప్రకారంగా వారి కౌన్సిలింగ్ నిర్వహించి సీనియర్ ప్రకారంగా వాళ్ళ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్స్ని కూడా రేపు పిలిచి కౌన్సిలింగ్ చేసి సర్ఫేస్లో ఇవ్వగలరని చెప్పి కూడా ఏఐటీసీగా యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా లెటర్ ఈరోజు జీఎం గారిని కలిసి చెప్పుదాం. ఖచ్చితంగా ఆ కౌన్సిలింగ్ పెట్టించి ఎలక్షన్ ఫిట్టర్లకు కూడా సర్ఫేస్లో జాబులు ఇచ్చే విధంగా చూస్తామని చెప్పి సాధారణంగా తెలియజేస్తారు. గతంలో జీఎం ఆఫీసులో ఇచ్చినప్పుడు కూడా అన్ని యూనియన్లము అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది రాజకీయంగా ఇవ్వకూడదు, ఏదైతే వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అయినారో ఏ మైన్ మీద అయితే ఆ మైన్ మీదనే ఇవ్వాలి, ఇది రాజకీయంగా లేకపోతే యూనియన్గా ఇవ్వద్దు అని చెప్పి గతంలో పలు దఫాలుగా మనము విమర్శ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇది సరైన విధానం కాదు అని చెప్పి మనం ఆ రోజులల్లా గత తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘాన్ని కానీ లేదా రాష్ట్ర గవర్నమెంట్ని కానీ మనం విమర్శించడం జరిగింది. నిన్న దాదాపుగా ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు కావచ్చు దాదాపుగా. కానీ ఇలా యాజమాన్యం మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది, ఇలా గుర్తింపు సంఘం వేరే సంఘం వచ్చింది. ఇలా గుర్తింపు సంఘాన్ని ఎలక్షన్లో గుర్తింపు సంఘాన్ని పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ పాత పద్ధతిగా ఇవాళ ఎమ్మెల్యేల జోక్యం తీసుకురావడం ఇది సరైన విధానం కాదని చెప్పి మేము ఏఐటీసీగా యాజమాన్యానికి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మనం ఇలా కార్మికులు కష్టపడి పనిచేస్తున్న సందర్భంలో చిన్నగా జరిగితే ఏమైనా చిన్నగా పొరపాటు జరిగితే అవుట్ పడకపోతేనో ఇలా గంట 2 గంటలు మాస్టర్ కట్ చేసే విధానం ఉంది. ఇలా మన గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి చేయడం మేమైతే సరి అయిన విధానం కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇలా అనవసరంగా ఈ డబ్బు ఖర్చు అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇదే డబ్బు ఒక ఖాళీకో ఓ మంచి నీళ్ళ వాటర్కో లేదా కార్మికులకు పనిముట్లకో ఖర్చు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున కనీసానికి పనిముట్లు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు, వాటర్ దానికి ఆ ట్యాంకీలు చేయాలంటే టెండర్ లేదంటారు, వాటర్ రిపేర్ చేయాలంటే డబ్బులు లేక టెండర్ ఇస్తలేరు. ఈ పరిస్థితులలో కంపెనీ ఉన్నప్పుడు ఈ గడ్డు కాలంలో ఇంత డబ్బు మళ్ళీ హైదరాబాద్కు పిలిచి ఇవ్వడం ఇది శోచనీయం. ఎందుకంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఇస్తే అయిపోతుంది. సరే ఎందుకు ఇచ్చిరో అది ఏందో వారికి అర్థం కావాలి, కార్మికులకు అర్థమైంది. హైదరాబాద్కు పోయి ఇచ్చుడేంది, ఎక్కడైతేంది
మా ఒక లెటరు మా కార్మిక నియమపత్రం మా నాన్న మా మామ అన్ఫిట్ అయింది ఇక్కడ ఇవ్వడానికి హైదరాబాద్ పిలిచి ఇవ్వడం ఇదైతే సరి అయినట్టు కాదు అని చెప్పి కార్మికులకు అందరికీ కూడా అందరూ వాళ్ళ భావన వెళ్ళబుచ్చి. కాబట్టి ఇకపోతే కార్మికులు అన్ఫిట్ అయితే మేము గతంలో గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు స్టేజ్ పైనే ఓ సూట్ కేసు ఓ స్పీడ్ డబ్బా పూలదండ వేసి ఇక నీకు పెన్షన్కి ఇంత వస్తుంది, నీకు సర్వీస్కి ఇంత వస్తుంది, నీకు సీఎండిఎఫ్కి ఇంత వస్తుంది అని చెప్పి చెక్కుల ద్వారా మేము ఇచ్చేవాళ్ళం. చెక్కుల ద్వారా ఇస్తే కార్మికులు ఇంటికి పోయేసరికి బ్యాంకులో డబ్బులు ఉండేవి. మరి ఇప్పుడు 5-6 నెలలు అయినా డబ్బులు వస్తలేవు. అంటే ఒక కార్మికుడు 30-40 సంవత్సరాలు కష్టపడి పైసా కుప్పేసుకుంటే 6 నెలలు 7 నెలలు సంవత్సరం దాకా కంపెనీ యాజమాన్యం డబ్బులు కార్మికులు చెల్లించకపోతే ఎంత నష్టపోతాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి యాజమాన్యం ఎవరైతే డిపెండెంట్ మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికులు వారు ఉన్నారో వారి కోటర్ వాళ్ళ పిల్లలకి అల్లుడికో లేకపోతే కొడుకో వారికి ఇంక్వైరీ లేకుండా ఆ కోటర్ మీద ఏం లేకుండా ఖచ్చితంగా ఇంటనే అలాట్మెంట్ చేయాలి. దాన్ని ఎస్టేట్ వాళ్ళు యజమాన్యం అప్పచెప్తే ఆ ఎస్టేట్లో వాళ్ళు ఇది ఉన్నది షెడ్ ఉన్నది అని తోక ఈ కానీ చెప్పి వాళ్ళు కాలక్షేపం చేసే సంవత్సరాల కొద్ది కూడా పెండింగ్ అయి ఉంటుంది. అంటే అటు కార్మికుడికి వాటర్ అప్పచెప్పవు, అటు కట్ అవుతుంది, ఇటు వాళ్ళ సర్వీస్ ఆగుతుంది. అంటే ఇన్ని విధాల కార్మికుడు నష్టపోయిన సందర్భంలో డబ్బులు లేకనా లేకపోతే ఇయ్యలేకనా దీనికి ఫైరవులు కావన్నా అనేది భావన కార్మికులల్లా వ్యక్తమవుతుంది. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా ఏదైతే పాత సిస్టమ్ ఉండదో కార్మికుడు దిగిపోతే స్టేజ్ పైనే చెక్కులు ఇస్తే చాలా మంచిదని చెప్పి మేము చెప్తున్నాం. 1 నెల ముందే 2 నెలల ముందే కార్మికుడు దిగిపోతాడని తెలుసు. వారికి సంబంధించిన క్లర్క్ దాన్ని సెటిల్మెంట్ చేస్తాడు. అప్పుడు ఏదైనా చిన్నగా తప్పున్నా ఒప్పున్నా ఒక అక్షరం ఉన్నా దాన్ని అప్పుడే 6 నెలల 2 నెలల లోపు కార్మికులు సర్వీసులు ఉన్నప్పుడే దాన్ని సరి చేస్తారు. సరి చేసే విధానం ఉండే. ఈరోజు సరి చేయకుండా దిగిపోయినాక అది తక్కువ ఉన్నది ఇది తక్కువ ఉన్నది పేరు తక్కువ ఉన్నది అని చెప్పి ఏంటంటే జాప్యం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. మేము యజమాన్యానికి ఒక్కటే మేము చెప్తున్నాం, కార్మికుడు దిగిపోకముందే కార్మికుడు దిగిపోయే వరకే స్టేజ్ పైన సెటిల్మెంట్ అన్ని కావాలి. ఆ విధానం తీసుకురావాలని చెప్పి ఏఐటీసీగా యజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాం.